హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ టమాటా ఎగ్ కర్రీ అండి. టమాటా ఎగ్ కర్రీని కొత్త వారి కోసం పర్ఫెక్ట్గా ఏ విధంగా వండుకోవాలో మీకోసం అయితే చెప్పబోతున్నాను అండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను టమాటా, ఆనియన్స్, ఎగ్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఒక బాండి పెట్టుకొని 3 కోడిగుడ్లను అయితే కొట్టేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను. అదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఆమ్లెట్ వేసుకొని వన్ సైడ్ వేగాక మరొక సైడ్ టర్న్ చేసుకున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకున్న ఆమ్లెట్ని 2 సైడ్స్ కాలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే త్వరగా వేగిపోతాయి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని టమాటా మగ్గాక మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా, ఆమ్లెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేయాక కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడే కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని లాస్ట్ 2 మినిట్స్ కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. 5 మినిట్స్లో టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త వారైతే పర్ఫెక్ట్గా ఉండగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇదే విధంగా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.